కళ్ళ చుట్టూగా నలుపు ఉన్నప్పుడు చాలామంది దెప్పి పొడుస్తూ ఉంటారు. ఏంటి సరిగ్గా నిద్రపోలేదా? ఏడుస్తూ కూర్చుండేనా రాత్రిపూట? ఏంటి తాగుతున్నారా? ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలనేటివి వస్తూ ఉంటాయండి. ఇలాంటి ప్రశ్నలొస్తున్నందుకు లోలోపల చాలా దిగులు పడిపోతూ ఉంటారు చాలామంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? అనేది ఆలోచిస్తూ ఉంటారు. వీటికి కొన్ని కారణాలుంటాయండి. ఫస్ట్ మనం కారణాలు చూసుకోవాలి. ఒకటి జన్యుపరంగా ఉంటుందండి. హాలో సెట్ ఐస్ అంటారు. కళ్ళు లోపలగా ఉంటుందనమాట. దాంతోటి షాడో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కామనెస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి లైఫ్ స్టైల్. సరైన టైంలో నిద్రపోరు. సరి అంత సమయం అంతా కూడా నిద్రపోరు. 9:30, 10 కల్లా నిద్రపోవాలండి. సరే నేను పని చేస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నైట్ షిఫ్ట్ నాదని అంటారు. మీరు ఏది చెప్పినా నేను ఇంటాను. కానీ మీ చర్మం వినాలి కదండీ! అందుకోసమే మీరు టైంకి నిద్రపోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలానే కాకుండా లైఫ్ స్టైలే కాకుండా క్రానిక్ రబ్బింగ్ ఉంటుందండి. అంటే స్కిన్‌ని అస్తమానం రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉంటుందండి. థిన్ స్కిన్ చర్మం పల్చగా అయిపోయి వ్రింకిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడంతా ముడతల్లాగా ఉన్నందుకు అక్కడ నలుపొచ్చేస్తుందనమాట. వాస్కులర్ కాజెస్ అంటే బ్లడ్ వెసెల్స్ అక్కడ ఉన్నప్పుడు దానివల్ల అది ఉంటుందనమాట. అలానే కొంతమందికి అక్కడ ఆ విధంగా క్రానిక్ రబ్బింగ్ అనేది కాకుండా ఇతరత్రై స్వెల్లింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ స్వెల్లింగ్ తోటి కూడా అలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. అనీమియా, థైరాయిడ్, మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేటివి మెడికల్ కండిషన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్, మెలనోటిక్ కండిషన్స్ అనేటివి అక్కడ చర్మంలో కూడా నలుపు అలా వస్తూ ఉంటుంది. ఈ కారణాలనేటివి మనం చూసుకొని, డయాగ్నోస్ చేసుకొని, దాని తర్వాత ట్రీట్మెంట్ సాధించుకోవటానికని మనం చేయాలండి. అయితే ట్రీట్మెంట్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తాం? కంటి చుట్టూరా నలుపుంటే ఒకటండి. వాల్యూమ్ లాస్ అంటే అక్కడ లోతుగా ఉన్నది చర్మం మనకక్కడ కన్ను లోపలికి హాలోసైట్ ఐస్ ఉందనంటే దానికొక విధంగా, టెక్స్చర్ వ్రింకిల్స్ ఉన్నాయనంటే దానికొక విధంగా చేస్తారు. పిగ్మెంటేషన్ ఉందన్నప్పుడు మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేస్తారు. హోమ్ రెమెడీస్ చెప్పారు కదండీ! నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మీరు కూడా చూడండి నా ఛానెల్‌కొచ్చి పాత వీడియోస్‌లో చూస్తే మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. హోమ్ రెమెడీస్‌లో కీరా స్లైసెస్ అనేటివి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాన్ని తీసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కంటి చుట్టూరా పెట్టవచ్చండి. మనము ఇవి కాకుండా ఆలుగడ్డ రసాలు కానీ, లేకపోతే అలోవెరా ఆకులు కానీ, జెల్స్ కానీ ఇలాంటివేవి కూడా పెట్టకూడదండి. అవి ఎప్పుడైనా వికటించే ఛాన్సెస్ ఉంటాయి. సో, హోమ్ రెమెడీస్‌లో నేను అప్రూవ్ చేసేది కేవలం కీరా స్లైసెస్ మాత్రమే. ఇది కాకుండా ఇంకా వేరే ఏవి పెట్టకూడదనమాట.